నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి చూసుకున్నానా ఒకసారి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. అని 2 లైన్స్ ఇచ్చాడు. 2 లైన్స్ వీటితో పాటు ఇవేమన్నాడు? కాన్సిక్యూట్ అంట. దేనితో కాన్సిక్యూట్? విత్ ద సర్కిల్ x² + y² - 2x - 4y - 4 = 0. 2 లైన్స్ ఇచ్చాడు. ఈ 2 లైన్స్ కాన్సిక్యూట్ అన్నాడు. దేనితో కాన్క్లూజ్ అంటే ఈ యొక్క సర్కిల్‌తో అంట. ఓకే. సో, ఇప్పుడు దీన్ని క్వెషన్ చూసి చాలామంది భయపడొద్దు. క్వెషన్ చూసి చాలామంది భయపడుతున్నారు. అలా భయపడొద్దు. క్వెషన్ చూసి ఆన్సర్ ఇంకా ఈజీగా ఉంటది. క్వెషన్ ఒకసారి అర్థం చేసుకోండి. సో, మనం చూపించాల్సిన వాల్యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. 2 క్వెషన్‌లు ఏమున్నాయి? 2 లైన్స్ ఉన్నాయి. ఒక ఈక్వేషన్ ఉంది. అంతేనా? ఏమన్నాడు ఇవి? కాన్సిక్యూట్ అంట. లైన్స్ అనేవి కాన్సిక్యూట్ విత్ ద సర్కిల్ ఇది. అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన లైన్స్ ఫస్ట్ తీసుకోండి. లైన్ ఏంటి? ఫస్ట్ ఏ లైన్స్ ఇచ్చాడు? kx + 3y - 1 = 0 ఇదొక లైను. 2x + y + 5 = 0 ఇదొక లైను. ఈ సమ్‌నన 2-3 మోడల్స్‌లో చేయొచ్చు. సో, నేను మీకు సింపుల్ మోడల్‌లో చెప్తా చూడండి. వీటిని నేను వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని L1, M1, M1 సారీ L1, M1, M1 అనుకున్నా. దీన్ని L2, M2, N2 అనుకున్నా. సో, దీంట్లో నీకు ఇది L, ఇది M, ఇది N. L, M, N కదా! సో, L1 అంటే k, L2 అంటే 3, M1 అంటే -1. ఇక్కడ L2 అంటే 2, M2 అంటే 1, N2 అంటే 5. M1, M2, సారీ L1, M1, M1, L2, M2, N2. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేశాను? వీటితో పాటు మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటది? x² + y² - 2x - 4y + 4 = 0. ఆ సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నా. దీన్ని నేను సర్కిల్ ఈక్వేషన్‌తో కంపేర్ చేశా. మన నార్మల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ రాస్తా చూడండి. x² + y² + 2gx + 2fy + c = 0 ఇదే కదా సర్కిల్ ఈక్వేషన్ యాక్చువల్‌గా. సో, దీంతో కంపేర్ చేశా. ఇప్పుడేంటి 2gx. సో, దీనివల్ల నేను g వాల్యూ, f వాల్యూ, c వాల్యూస్ ఫైండ్ ఔట్ చేశాను. సో, 2gx x ప్లేస్‌లో ఎంతుంది? -2. gx 2gx ప్లేస్‌లో ఎంతుంది? -2. g అంటే -2/2 కాన్సెల్ అయితే -1. సో, ఈ విధంగా నేను g వాల్యూ ఫైండ్ ఔట్ చేశా. అదే విధంగా f వాల్యూ ఫైండ్ ఔట్ చేశా. ఎంతొచ్చింది? -2. c ఫైండ్ ఔట్ చేయక్కర్లే ఉన్నది రాసేయడమే. c ప్లేస్‌లో మనకెంతుంది? ఈక్వేషన్‌లో -4. c వాల్యూ -4. సో, g వాల్యూ -1 వచ్చింది. f వాల్యూ -2 వచ్చింది. c వాల్యూ -4 వచ్చింది. అన్ని మైనస్‌లో ఉన్నాయి ఏంటో ఒకసారి చూడండి. పర్లేదు బానే ఉంది సమ్. ఓకే. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చాయి. ఇప్పుడు మూడిటి నుంచి మనం ఏం చేసాం ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చాయి కదా! నెక్స్ట్ ఏం చేయాలి? రేడియస్‌ని ఫైండ్ ఔట్ చేసేద్దాం. రేడియస్ ఫార్ములా ఏంటి? √g² + f² - c. ఇదే కదా ఫార్ములా. సో, g² 1² 1, f² 2² 4 - c. c అంటే 4. ఎక్కడో మైనస్ ఉంది. ఎక్కడో మైనస్ ఉంది. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో, +4. 4 + 4 8 + 1 9. √9 అంటే 3. సరిపోయిందా లేదా? రేడియస్ ఫైండ్ ఔట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సిగ్యూట్ అన్నాడు. కాన్సిగ్యూట్. ఇక్కడ మీరు కాన్సిగ్యూట్ యొక్క కండిషన్ ఇది. ఇది వస్తే మిమ్మల్ని ఇంకెవరు ఆపలేరింక. అర్థమైందా? ఇది ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోకపోతే, ఒకవేళ మీకు రాకపోతే మీరు 4 మార్క్స్ మర్చిపోవడమే. 4 మార్క్స్ పోతాయి. కాబట్టి ఏదైతే ఈ కండిషన్ ఉందో దీన్ని చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. L² ఇంటూ ఎంత L, M, N ఉంటది. L² లేదా సారీ R² ఇంటూ L2, L1, L2, M1, M2 అంతే. కండిషన్ చూడండి. R² ఇంటూ L1, L2 + M1, M2. L1, M2, M1, M2 పెద్ద కష్టమేటి కాదు. పెద్ద ఈక్వేషన్ ఏమి లేదు కదా! ఇది. సో, ఏముంది? ఈ కండిషన్ ఏంటి? ఇది చూడండి. R² L1, L2 + M1, M2. L1, L2, M1, M2 అంతే. M1 గుర్తుపెట్టుకొని చాలు. L1, L2 గుర్తుంటది. అప్పుడు M1, M2 గుర్తొచ్చేస్తది ఆటోమేటిక్‌గా.
సో, ఇదే కండిషను. ఇప్పుడు దీని నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? L1G, M1F, N అంటే L, M, Nఏ అర్థమైందా? కానీ L దగ్గర Gని, M దగ్గర Fని, ఇక్కడ Nని పెట్టాను అంతే. చూడండి L1G, M1F మైనస్ N1. ఈ L1 ప్లేస్‌లో L2ని పెట్టేయడమే ఇక్కడ. L2G, M2F మైనస్ N2. సో, ఈ కండిషన్ ఎవరికైతే గుర్తుంటదో సమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇది కండిషన్ గుర్తొచ్చిందనుకోండి. సమ్ ఈజీ సాల్వ్ చేస్తారు. ఇప్పుడేంటి చూడండి. L, M, N ఇవన్నీ మీకు తెలుసు కదా! R² ఫస్ట్ ఓకే. ఈటి యొక్క వాల్యూస్ ఇందులో ఇప్పుడు డిరైవ్ చేసేద్దాం. R². R అంటే ఏంటి? రేడియస్. యెస్. రేడియస్ మనకి ఎంతొచ్చింది? ఇంతకు ముందు ఫైండ్ ఔట్ చేసాం. అందుకే రేడియస్ ముందే ఫైండ్ ఔట్ చేసాం. ఎంతొచ్చింది? 9. 9 అంటే ఎంత? 3. సో, నేనేం చూసుకున్నాను? లేకపోతే 9 అనుకోండి. వెయిట్. ఓకే. రేడియస్ ఎంత? 9 అంతేనా? ఓకే. 9 3² 9 సరిపోయింది కదా! నెక్స్ట్ L1, L2లు ఫైండ్ ఔట్ చేసేయండి. అర్థమైందా? రేడియస్ R² రేడియస్ ఎంతొచ్చింది? 3 అంటే 3² 9. నెక్స్ట్ L1, L2 L1 K, L2 2 K ఇంటూ 2 ప్లస్ M1 ఎంత? 3 M2 ఎంత చూడండి? 1 అంటే 3 ఇంటూ 1 సరిపోయింది కదా! ఈజ్ ఈక్వల్ టు L1G L1 అంటే K అర్థమైందా? G అంటే -1 K -1 ప్లస్ M1 F M1 ఎంత చూడండి? 3 F ఎంత? -2 3 ఇంటూ -2 ప్లస్ N1 అంటే 1 L2G సారీ L2G L2 ఎంత ఉంది చూడండి? 2 G ఎంత? -1 సో, 2 ఇంటూ -1 రాసాం. ప్లస్ M2 1 F -2 N2 -5 అర్థమైందా? సో, MNL ఏదైతే ఉందో లేదా L1, G, F, C వాల్యూస్ ఉన్నాయా? సో, ఆటి వాల్యూస్ వీటి యొక్క ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేశా అంతే. నెక్స్ట్ 9 ఇలా ఉంచండి. K ఇంటూ 2 దీనికి 2K అని రాసుకున్నా. 3 ఇంటూ 1 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో, ఇదేమవుతుంది? -K ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6 ప్లస్ 1 సరిపోయిందా? నెక్స్ట్ 2 1 -2 ప్లస్ ఇంటూ మైనస్ 1 2 2 ప్లస్ సారీ ఇదేమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ సో, -5 సరిపోయిందా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 9 2 18K 9 3 27 -K -6 ప్లస్ 1 -5 ఇదేమవుతుంది? -9 సరిపోయిందా? సరిపోయింది. 18K ప్లస్ 27 ఇదిలా ఉంచండి. నెక్స్ట్ 9 ఇంటూ K 9K 9 ఇంటూ 5 45 నెక్స్ట్ 18K ఇప్పుడు Kలో ఒకవైపు తీసుకొచ్చండి. ప్లస్ ఉంది ఇటు వస్తే మైనస్ అయిపోద్ది. సో, 18K - 9K ఈజ్ ఈక్వల్ టు 45 ఇది ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అయిపోద్ది. సో, 45 - 27 అర్థమైందా? సో, 18Kలో 9K మైనస్ చేస్తే 9K మిగులుతుంది. 45లో 27 మైనస్ చేస్తే 18 మిగులుతుంది. నాకు K కావాలి. ఇక్కడ 9 ఎక్స్ట్రా ఉంది. నాకు 9 అవసరం లేదు. కాబట్టి దీన్ని ఇటు పంపించేసాను. ఇంటూ ఉంది ఇటు వస్తే బై అయిపోద్ది. సో, K ఈజ్ ఈక్వల్ టు 18/9 9 1 9 2 సో, K వాల్యూ ఎంత వచ్చింది? 2 మన క్వెషన్‌లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K అన్నాడు కదా! సో, ఆ K వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2 చూడన్న. ఈ K వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2 ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చూడండి. చాలా ఈజీగా ఉంది కదా సమ్. ఇంతే సర్కిల్స్‌లో 4 మార్క్స్ క్వెషన్స్ కానీ, 7 మార్క్స్ క్వెషన్స్ కానీ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైందా? సో, ఓకే. ఫస్ట్ మనం ఏమన్నాం చూడండి. 2 లైన్స్ తీసుకున్నాం. L1 M1 N1 L2 M2 N2 సెపరేట్ చేసాం. నెక్స్ట్ ఇచ్చిన ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నాం. దీని నుంచి FGC వాల్యూస్ తీసుకున్నాం. 3 వాల్యూస్ వచ్చాయి కాబట్టి దీని నుంచి రేడియస్ ఫైండ్ ఔట్ చేశాను. నాకు రేడియస్ తెలిసింది. ఈ మూడిటి నుంచి ఏం చేశాను? కాంజుగేట్ అన్నాడు కదా! సో, కాంజుగేట్ కండిషన్ రాసుకున్నాను. సో, ఈ కండిషన్‌లో వాటి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. నాకు K వాల్యూ వచ్చింది. ఎంత? 2 అర్థమైంది కదా! ఇంతే చాలా సింపుల్. అర్థమైంది కదా! సో, ఈ విధంగా చేస్తే మీకు చాలా ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. ఎక్కడ మీకు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. సో, వీటి యొక్క ఇంకా మీకు సర్కిల్స్‌లో ఇంపార్టెంట్ కొన్ని సర్కిల్స్‌లోనే కాదు,
మీకు 2ఏకి సంబంధించి, 2బీకి సంబంధించి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్ ఇవి మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో, అదేవిధంగా ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ఇంకేమైనా మీకు కొత్తగా సమ్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇంకేమైనా సమ్స్ మీకు కావాలనుకున్నా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు.